నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ శోభా కిచెన్ అండ్ టైలరింగ్. నేను మీ శోభ. ఈరోజు స్పెషల్ గోబీ 65 అండి. ఈ గోబీ 65 చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను గోబీలు క్లీన్ చేసి పెట్టేసుకున్నానండి. మీడియం సైజు ఒకటి తీసుకున్నాను అనమాట. మరి పెద్ద సైజు కాకుండా మరి చిన్న సైజు కాకుండా వీడియోలో చూపించిన సైజు అన్నీ ఇలా కట్ చేసి తీసుకోండి. ఇక్కడ నేను మరీ పెద్ద ఫ్లవర్ కాకుండా మరీ చిన్న ఫ్లవర్ కాకుండా మీడియం సైజ్ తీసుకున్నానండి. 2 కప్పుల దాకా వచ్చాయన్నమాట. ఇప్పుడు పొయ్యి మీద ఒక 2-3 గ్లాసులంతా వాటర్ పెట్టుకోండి. దీంట్లో ఒక 3/4 టీ స్పూన్ దాకా ఉప్పు వేస్తున్నానండి. ఇలా నీళ్లు మరుగుతున్నప్పుడు మనము కట్ చేసుకున్న గోబీలు మొత్తము ఇందులోకి వేసేయండి. వేసేసుకొని స్టవ్ మీడియంలో ఉంచండి. స్టవ్ మీడియంలో ఉంచి ఒక 4 నిమిషాలు అట్లా ఉడికించుకుంటే సరిపోతుందండి. మనకి ఇవి చాలా ఫాస్ట్గా ఉడికిపోతాయండి. ఎక్కువసేపు ఉడికించొద్దు. మనకి ఇవి ఉడికాయి అంటే వాటర్ కూడా కొంచెం కలర్ చేంజ్ అవుతాయి. ఇలా మనం ఒకటి తుంచి చూస్తే విరగాలి కానీ గట్టిగానే ఉండాలన్నమాట. ఇలా జాలిగంటతో తీసేసుకున్నారంటే మనకు వాటర్ ఏమీ రాకుండా వచ్చేస్తాయి. వెడల్పుగా ఉన్న ప్లేట్లో ఇలా వెడల్పుగా వేసుకుంటే ఇంకా మనకు మెత్తబడకుండా ఉంటాయండి. ఒకవేళ మీకు మెత్తగా ఉడికిపోయినట్టయితే కొంచెం చల్లనీళ్ళతో కడిగి ఇలా వెడల్పుగా ఉన్న గిన్నెలోకి ఆరబెట్టేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా మైదా వేసేయండి. 2 టేబుల్ స్పూన్ల దాకా కార్న్ఫ్లోర్ పిండి వేయండి. వేసేసుకొని పిండి అనేది జల్లించి తీసుకుందామండి. ఇలా మనం ఏ పిండి వాడుకున్నా జల్లించి తీసుకోవాలి. ఇలా జల్లించి తీసుకున్న తర్వాత దీంట్లోకి 1 టీ స్పూన్ దాకా కారం వేస్తున్నానండి. కారం అనేది మీ రుచికి సరిపడా వేసేసుకోండి. ఇక్కడ నేను 1 టీ స్పూన్ దాకా వేశాను. అలాగే 1/2 టీ స్పూన్ కన్నా కొంచెం ఎక్కువగా ఉప్పు వేశాను. మనం ఉడికించుకునేటప్పుడు కూడా కొంచెం ఉప్పు వేసాం కదా. 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/4 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్, 1/4 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసేయండి. వేసేసుకుని ఇందులోనే కొద్దిగా ఫుడ్ కలర్ వేయండి. ఈ ఫుడ్ కలర్ అనేది మీ ఇష్టం అండి. వేసినా వేయకపోయినా పర్వాలేదు. ఇక్కడ నేను కొంచెం కలర్ కోసమని ఈ ఫుడ్ కలర్ వేశాను, రెడ్ ఫుడ్ కలరు. ఇవన్నీ ఒకసారి ఇలా కలిపేసుకున్న తర్వాత చివరిగా కొంచెము చిటికడంతా వంట సోడా వేసేయండి. వేసేసుకొని కొంచెం కొంచెంగా నీళ్ళు వేసుకుంటూ మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా ఉండకుండా కొద్దిగా వాటర్ వేసుకొని కలిపేసుకోండి. మనకు వీడియోలో చూపించినట్టుగా ఒకేసారి ఎక్కువ వాటర్ వేయకుండా కొంచెం కొంచెంగా వేసి కలుపుకోండి. వీడియోలో చూపించినట్టుగా ఉంటే సరిపోతుందండి. అలానే మరీ లూజ్గా కలిపేయకూడదండి. మన గోపిలకు పిండి అనేది పట్టుకోదు. అలాగే నేను దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసానండి. ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయిపోయింది. ఈ వాటర్ వేసి కలుపుకునేటప్పుడే కొంచెం ఆయిల్ కూడా వేసుకొని కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఉడికించుకున్న గోబీలు మొత్తం ఇందులోకి వేసేయండి. వేసేసుకొని ఈ మొత్తము బాగా కలిసేటట్టుగా కలిపేసుకోండి. ఈ పిండి మొత్తము ఇలా మనకు పట్టేటట్టుగా కలిపేసుకోవాలండి. ఇలా మొత్తం కలుపుకొని మనం కాసేపు అయినాక తినాలనుకుంటే ఇలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం తినేటప్పుడు వేయించుకోవచ్చండి. మనకు ఇప్పుడే తినలేము అనుకున్నప్పుడు ఇలా ప్రిపేర్ చేసి అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత వేయించుకోవచ్చు. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకోండి. ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత స్టవ్ సిమ్ టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా విడివిడిగా ఒకటొకటిగా వేసుకోవాలండి. మనకు ఒకదానికొకటి అంటుకోకుండా ఇలా విడివిడిగా వేసుకున్నారంటే బాగా వేగుతాయి అన్నమాట. ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి. స్టవ్ మీడియంలో ఉంచి వేయించుకోండి. హైలో పెట్టారంటే లోపల సరిగ్గా ఉడకవండి, పైనుంచి కలర్ వచ్చేస్తాయి. వేసుకున్నాక కొద్దిసేపటి దాకా అలాగే వదిలేయండి. కొద్దిసేపటి తర్వాత ఇవి కలుపుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. స్టవ్ మాత్రం హైలో పెట్టకుండా ఇలా మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలండి. మనకి మంచిగా వేగిన తర్వాత తీసేసుకుంటే మనకి గోబీ 65 రెడీ అయిపోయాయండి. మనం ఇవి ఇలాగే అయినా తినేయచ్చు, లేదంటే కొద్దిగా పోపు వేసుకుంటే ఇంకా కొంచెం ఎక్స్ట్రా క్రిస్పీగా వస్తాయండి. ఒక టిష్యూ ఉన్న పేపర్లోకి తీసేసుకొని అలాగే మిగతాయి కూడా మొత్తము ఇలాగే వేయించి తీసుకోవాలండి. అన్నీ ఇలాగే వేయించి తీసుకున్న తర్వాత పొయ్యి మీద ఒక కడాయి పెట్టేసుకోండి. కడాయి పెట్టేసుకొని 1 టీ స్పూన్ అంత అంటే 1 టీ స్పూన్ అంత ఆయిల్ వేయండి. ఆయిల్ అనేది మరీ ఎక్కువగా వేయొద్దండి. దీంట్లోకి ఒక 2-3 వెల్లుల్లి ఇలా బాగా సన్నగా కట్ చేసి వేయండి. ఒక 3 కానీ 4 కానీ పచ్చిమిర్చిలు ఇలా ఘాట్లు పెట్టి వేసేసుకోండి. ఈ పచ్చిమిర్చిలు అనేది కొద్దిగా బాగా వేగాలన్నమాట. మనం నంచుకొని అయినా తినేయచ్చండి పచ్చిమిర్చిలు వేగితే. ఈ పచ్చిమిర్చిలు కొద్దిగా వేగిన తర్వాత 1 రెమ్మ కరివేపాకు వేసేయండి. 1 రెమ్మ కరివేపాకు కూడా ఇవన్నీ వేగిన తర్వాత మనం వేయించుకున్న గోబీలు మొత్తం ఇందులోకి వేసేయండి. వేసేసుకొని స్టవ్ మీడియంలో ఉంచి కొద్దిగా కిందికి పైకి అనుకుంటా టాస్క్ చేసుకుంటా మనకి ఇవి వేయించుకోవాలండి. మనకు కొంచెం ఇంకా ఎక్స్ట్రా క్రిస్పీగా వస్తాయన్నమాట.
చూసారు కదండి, మనకి గోబీ 65 రెడీ అయిపోయిందనమాట. వేడివేడిగా సర్వ్ చేసుకున్నారంటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటాయండి. ఒకసారి మీరు కూడా ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కిందనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కగలరు. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తానండి. బాయ్.